సాగర మథనంలో ఉద్భవించినటువంటి ఐరావతం థీమ్ లో మనకి ఇక్కడ తీసుకొచ్చారు. ముక్కోటి దేవతలు కూడా కొలువై ఉన్న గణేశుడు అన్నమాట. మనకి జగన్నాథ్, ఓకే, హనుమంతుడు, మనకి ఇక్కడ నరసింహస్వామి, అట్లాగే బ్రహ్మ, మనకి చేతిలో ఇట్లా అక్కడ అమ్మవారు కనిపిస్తూ ఉన్నారు. ఇక్కడ మనకి ఉగ్ర నరసింహస్వామితో ఉన్నటువంటి గణేశుడు రూపం అనమాట. అయితే ఇది స్పెషల్ ఆర్డర్ మీద చేయడం జరుగుతుందని చెప్పారు. సూర్యదేవత స్టైల్ సూర్యదేవుడు, ఎస్, మనకి అశ్వాలు కూడా ఉన్నాయి. అశ్వంతో రథసారథుడైనటువంటి వినాయకుడు మనకి సూర్య భగవానుడు అవతారంలో కొలువై ఉన్నాడు. ఇక్కడ మనకి బ్రహ్మ విష్ణు మహేష్ త్రిమూర్తుల్ని కూడా కొలువు ఉన్న విగ్రహం అనమాట. ఇక్కడ చేపలు ఉన్నాయి అటు సైడ్ ఇటు సైడ్. పండరీనాథ్ కా జ్యువెలరీ హై. ఓ ఓకే ఓకే, అంటే పండరీనాథుడు ధరించినటువంటి జ్యువెలరీ మత్స్యం అన్నమాట. సో అందుకని ఈ థీమ్ తీసుకొచ్చారు. 10 ఏళ్ల నుంచి చూస్తున్నాము మేము. ఓకే, స్టార్ట్ అయినప్పటి నుంచి. ఓకే ఓకే, మేము ఇక్కడ 5 times చూసుకున్నాము. ఇది ఎక్కడైనా అంటే ఈ అట్రాక్షన్ వల్ల ఎక్కడ దొరకదు. ఓకే, సుందర కళాకారులనే దొరుకుతుంది అట్రాక్షన్. అయితే మన సుందర కళాకారు దగ్గర ప్రస్తుతం మనకి మనోజ్ భయ్య ఉన్నాడు. లాస్ట్ టైం మనకి ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో ఇప్పుడు కలర్స్ అయిపోయాయి కదా, డీటెయిల్స్ ఎవ్రీథింగ్ కూడా మనం విన్నాం. నమస్తే మనోజ్ భయ్య, గణేష్ మహారాజ్ కి జై. యా భయ్య, ఈ గణేష్ గురించి చెప్పండి భయ్య. ये रामसेना टाइप में बनाया ना, इसका नाम रामसेना है गणपति का. रामसेना, ఓకే, ఇట్లాంటి రూపం ఇంకేమైనా ఉందా? राम भगवान का थीम कैसा है, महाराज टाइप, राम स्टाइल है एकदम महाराज. ఓకే ఓకే, ఎన్ని ఫీట్ భయ్య ఇది? ये अंदाज देखो, ये 12 फीट है. वो बैक साइड का मिला के 14 होता. యా యా, మనకి ఇక్కడ చూడొచ్చు ఈ మొత్తం గణేశుల్లో స్పెషల్ ఏంటంటే మనకి చూడండి, మనకి మహారాజులు ధరించినటువంటి ఈ వస్త్రాలు కావచ్చు, అంటే మనకి షర్ట్ టైప్ ఉంది. అట్లాగే పంచ కూడా మనకి ఇక్కడ చూస్తే ఇది ఒక డిఫరెంట్ స్టైల్ చూడొచ్చు మనకి ఇక్కడ. దానికి మళ్ళీ ఒక కుందన్ వర్క్ తో క్లోజ్అప్ అయితే చేశారు. అండ్ మనకి ఇక్కడ కత్తి అనమాట. ఇది ఒక మహారాజ్ స్టైల్ గణపతి. అండ్ నెక్స్ట్ మనకి పండరీపుర గణేశుడు చూడు. ఇక్కడ మనకి ఇరువైపులా మనకి పండరీపుర సంబంధించిన గణేశుడు ఉన్నారు. ఎన్ని ఫీట్లు భయ్యా? 18 फीट का है ये. 18 ఫీట్. ఓకే, ఇక్కడ చేపలు ఉన్నాయి అటు సైడ్ ఇటు సైడ్. ये वो పండరీనాథ్ కా జ్యువెలరీ హై. ఓ ఓకే ఓకే, అంటే పండరీనాథుడు ధరించినటువంటి జ్యువెలరీ మత్స్యం అన్నమాట. సో అందుకని ఈ థీమ్ తీసుకొచ్చారు. సో మనకి ఇక్కడ సేమ్ అట్లాగే కుందన్ వర్క్ ప్రతిదీ కూడా. భయ్యా సబ్ బుకింగ్ हो गए क्या? नहीं अभी है. ఓకే, బుకింగ్ అయితే నడుస్తుంది. సో ఇట్లాంటి విగ్రహాల కోసం వచ్చే వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి బుక్ చేసుకోవాలి. అండ్ ఈ గణేశుడు ఏంటి భయ్యా? ये ఖైరతాబాద్ స్టైల్ గణపతి है एकदम. ఓ ఓకే, నిలబడి ఉన్న గణేశుడు పక్కన మనకి వైట్ టైగర్ కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ భయ్యా ఎన్ని ఫీట్లు భయ్యా? ये 14 फीट का है. 14 ఫీట్, ఎస్, మనకి 14 ఫీట్ల గణేశుడు. అండ్ ఇక్కడ సుందర కళాకారు దగ్గర ఉన్న పెద్ద భారీ విగ్రహం ఏంటంటే ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తున్న విగ్రహం చూడొచ్చు మనకి. భయ్యా ఈ విగ్రహం గురించి మీరే ఎక్స్ప్లెయిన్ చేయాలి. ये ऐरावत हाथी स्टाइल में है. ఓకే ఓకే, ये सागर मंथन में से निकला था. ఓకే ఓకే ఓకే, ఐరావతం మనకి సాగర మథనంలో ఉద్భవించినటువంటి ఐరావతం థీమ్ లో మనకి ఇక్కడ తీసుకొచ్చారు. దత్తాత్రేయ మహారాజ్. ఓకే రైట్, మనకి దత్తాత్రేయ గణేశుని తీసుకొచ్చారు. విష్ణు భగవాన్, లక్ష్మీ మాత. యా, ఇక్కడ విష్ణుమూర్తి అండ్ అట్లాగే మనకి లక్ష్మీదేవి కూడా కనిపిస్తూ ఉన్నారు. ఎన్ని ఫీట్లు భయ్యా? 25 ఫీట్స్. విడ్త్ 18 విడ్త్. ఓకే, మనకి అత్యంత భారీ విగ్రహం అనేది చెప్పొచ్చు ఇక్కడ సుందర కళాకారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి గణేషుని చూస్తే మాత్రం భయపడొద్దు, బికాస్ మనం గణేషుని ఎంజాయ్ చేస్తాం కదా. అండ్ ఇక్కడ మనకి అట్లాగే ఎంజాయ్మెంట్ తో పాటు మనకి ఇక్కడ సర్పాలు కూడా తీసుకొచ్చారనమాట. భయ్యా ఈ థీమ్ ఏంటి భయ్యా? 33 కోటి దేవి దేవత. ఏం భయ్యా? 33 కోటి దేవి దేవత. ఓకే, అంటే మనకి ముక్కోటి దేవతలు కూడా కొలువై ఉన్న గణేశుడు అనమాట. మనకి జగన్నాథ్, ఓకే, హనుమంతుడు, మనకి ఇక్కడ నరసింహస్వామి, అట్లాగే బ్రహ్మ, మనకి చేతిలో ఇట్లా అక్కడ అమ్మవారు కనిపిస్తూ ఉన్నారు. అండ్ మనకి ఇక్కడ చేతుల మీద ఎక్కడ చూసినా మనకి ఇక్కడ ఒకసారి క్లోజ్అప్ లో రండి, ఇక్కడ మనకి క్లియర్గా తెలుస్తుంది. మనకి ఇక్కడ చేతుల మీద కూడా అంటే వేళ్ల మీద కూడా మనకి దేవతల్ని తీసుకొచ్చారు. అట్లాగే మనకి ఇక్కడ చేతుల మీద కూడా. అండ్ ఇక్కడ స్నేక్స్ పెట్టడానికి రీజన్ ఏంటి భయ్యా? మనోజ్ భయ్యా, శివ అవతారం. ఇది శివ అవతారం. ఓకే, శివ అవతారం కాబట్టి మనకి స్నేక్స్ కూడా చూడొచ్చు. మనకి పైథాన్ కొండచిల్లు ఉంది. అట్లాగే చూస్తుంటే నాకైతే భయం వేస్తూ ఉంది. ఈ పాములను చూస్తుంటే భయం వేస్తుంది. భయ్యా ఏమన్నారు భయ్యా కస్టమర్లు వచ్చినప్పుడు, ఇట్లా తీసుకోవడానికి వచ్చినప్పుడు ఎంజాయ్ చేస్తున్నారా? జబర్దస్త్ ఎంజాయ్ కర్. ये सूर्यदेवता गणपति है. అండ్ మనకి ఇక్కడ ఈ గణేశుడు భయ్యా సూర్యదేవత స్టైల్ में. సూర్యదేవుడు, ఎస్, మనకి అశ్వాలు కూడా ఉన్నాయి. అశ్వంతో రథసారథుడైనటువంటి వినాయకుడు మనకి సూర్య భగవానుడు అవతారంలో కొలువై ఉన్నాడు. ఇక్కడ మనకి ఎన్ని ఫీట్లు భయ్యా? ఇది 15 ఫీట్. 15 ఫీట్ల గణనాథుడు. ఓకే, మన చేతిలో కమలం, ఇంకో చేతిలో మనకి శంఖం కూడా కనిపిస్తూ ఉంది. అండ్ ఇక్కడ మనకి స్వామి ये पिकॉक पे जा रहे थे दोनों भाई मिलके. ఓకే, గణపతి और కార్తిక్ స్వామి. కార్తిక్, ఇది ఎన్ని ఫీట్లు భయ్యా? ఇది 17 ఫీట్. 17 ఫీట్లు. అండ్ మనకి ఇక్కడ చూస్తే మనకి క్లోజ్అప్ లో చూస్తే గణేశుడికి సంబంధించిన పంచ కావచ్చు, కండువా కావచ్చు, ఇవి కూడా మనకి
ఒరిజినల్ కలర్ అయితే తీసుకురావడం, ఒరిజినల్ క్లాత్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ ఇంకా గణేష్ ఉంది విశ్వరూపం. ఇది విశ్వరూపం చూడొచ్చు. మనకి అటువైపు 4 చేతులు, ఇటువైపు 4 చేతులు, మొత్తం 8 చేతులు అయితే కనిపిస్తుంది. కిరీటం బ్రహ్మ విష్ణు మహేష్ త్రిమూర్తుల్ని కూడా కొలువున్న విగ్రహం అన్నమాట. గణేష్ మనకి మహారాజు రూపంలో సింహాసనం మీద కనపడుతున్నారు. కొంచెం యంగ్ గణేష్ లాగా కనిపిస్తున్నారు భయ్య. అండ్ ఇక్కడ మన దగ్గర సేమ్ ఇది కూడా సేమ్ నరసింహస్వామి. ఇక్కడ ఒక స్పెషల్ ఆర్డర్ మీద అయితే ఈ గణేష్ని అయితే తయారు చేయడం జరిగింది. ఇక్కడ మన గణేష్ని చూస్తే ఉగ్ర నరసింహస్వామితో పాటు ఉన్నటువంటి మనకి వినాయక స్వామి అయితే కనిపిస్తూ ఉన్నారు. ఇక్కడ ఉగ్ర నరసింహస్వామి థీమ్ కూడా చూడొచ్చు. మనకి ఇక్కడ చూస్తే భక్త ప్రహ్లాదుడు మన నరసింహస్వామిని ఆయన ఆరాధిస్తున్న టైంలో హిరణ్యకశిపుడు వద్దు అని ఉంటారు. మనకి చరిత్రలో మనకి కథ కూడా చాలా మంది తెలిసే ఉంటుంది. పురాణాల్లో మనము ఇది కూడా వినే ఉంటాం మనము. ఎందుకనంటే హిరణ్యకశిపుడు కూడా వ్యతిరేకిస్తూ ఉంటారు విష్ణుమూర్తిని, కానీ భక్త ప్రహ్లాదుడు మాత్రం నరసింహస్వామిని పూజిస్తూ ఉంటాడు అనమాట. సో అప్పుడు మనకి ఆ నరసింహస్వామి ప్రత్యక్షమవుతాడు. సో ఇక్కడ హిరణ్యకశిపుడిని రూపు తీసుకొచ్చారంటే ఇక్కడ భక్త ప్రహ్లాదు అయితే కనిపిస్తూ ఉన్నారు. సో స్పెషల్ ఆర్డర్ మీద చేయడం అయితే జరిగింది గణేషుని. అక్కడ నరసింహస్వామి రూపం కూడా చూడొచ్చు, ఎంత బాగుంది చూడండి. మనకి 6 ప్యాక్ తో పవర్ఫుల్ స్ట్రెచ్ తో కనిపిస్తున్నారు. మరో పక్కన మనకి ఆ నరసింహస్వామి పక్కనే మనకి నాగుపాములు అయితే కనిపిస్తూ ఉన్నాయన్నమాట. అండ్ ఈ పక్కన గణేశుడిని కూడా చూసుకోవచ్చు. గణేశుడి రూపు కూడా మనకి కొంచెం వెరైటీగా తీసుకొచ్చారు. సుందర కళాకారు స్పెషాలిటీ అదని చెప్పొచ్చు. అండ్ తలపైన కిరీటం కూడా మనకి ఒక మరాఠీ స్టైల్లో అయితే పెట్టడం అయితే జరిగింది. అండ్ మనకి తొండం ఇట్లా వంపు తిరిగి అండ్ ఇట్లా ఒక కూర్చున్నది కూడా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనకి ఒక బేస్ అయితే కనిపిస్తుంది. కలర్స్ వేసిన తర్వాత ఫైనల్ అవుట్పుట్ వస్తుంది. సో ఇట్లా నరసింహస్వామి విగ్రహం ఇట్లా ఈసారి స్పెషల్ అని చెప్పొచ్చు. సో ఇట్లా సుందర కళాకారు దగ్గర మాత్రం ప్రతి గణేశుడు కూడా ఒక స్పెషాలిటీతో అయితే చేసుకురావడం జరిగింది. ప్రతి థీమ్ అంటే వాళ్ళ డెవలప్మెంట్ థీమ్ దగ్గర నుంచి చూస్తే ఈరోజు ఫైనల్ అవుట్పుట్ వరకు కూడా ఎవ్రీథింగ్ స్పెషల్. ప్రతి సంవత్సరం ఎట్లయితే వాళ్ళు స్పెషాలిటీ చూపిస్తారో ఈసారి కూడా అట్లాగే స్పెషాలిటీ చూపిస్తూ ఉన్నారన్నమాట గణేషుల్లో. అండ్ ఇక్కడ కూడా మనకి గణేషులు రెడీ అవడంతో ఇంకా యూత్ అంతా కూడా వచ్చేసి డిఫరెంట్ ప్లేసెస్ నుంచి అయితే వచ్చేస్తున్నారు. వచ్చి ఆర్డర్స్ కోసం కావచ్చు, లేకపోతే రేట్ కనుక్కోవడం కావచ్చు, వాళ్ళ ఇంట్రెస్ట్. ఎందుకంటే వాళ్ళు స్టార్టింగ్ నుంచి చూస్తూ ఉన్నారనమాట. సో ఇట్లా మనకి ఇంట్రెస్టింగ్ అయితే వీళ్ళు వచ్చి చూస్తూ ఉన్నారు కదా. ఒకసారి మాట్లాడదాం. హలో బ్రదర్, మీ పేరు? నవీన్ అన్న. ఎక్కడి నుంచి వస్తున్నారు? హకీంపేట, దేవరి అంజల్. ఓకే, దేవరి అంజల్ నుంచి వస్తున్నారు. సో ఎట్లా అనిపిస్తుంది గణేషులు ఇక్కడ సుందర కళాకారు దగ్గర? చాలా ఒక 10 ఏళ్ల నుంచి చూస్తున్నాము మేము. ఓకే, స్టార్ట్ అయినప్పటి నుంచి. ఓకే, మేము ఇక్కడ 5 times తీసుకున్నాము. ఓకే, 5 times తీసుకున్నాము. ఓకే, ఒక 2 years వేరేది సోలాపూర్ లాగా పెట్టుకున్నాము. ఓకే, ఇక్కడనే తీసుకుందామని ఆ విగ్రహం స్టార్ట్ అయినప్పటి నుంచి మేము రీల్స్ చూసి ఇదే అని కంపల్సరీ ఫిక్స్ అయ్యి ఈ రోజు వచ్చాము. ఓకే, ఓకే, ఇక అదే బడ్జెట్ కోసం మాట్లాడుకొని. ఓకే, ఇది ఎక్కడైనా అంటే ఈ అట్రాక్షన్ వల్ల ఎక్కడ దొరకదు. ఓకే, సుందర కళాకారులనే దొరుకుతుంది అట్రాక్షన్. ఇక అది మేము ఫిక్స్ అయిపోయాము. ఇన్ని విగ్రహాలు ఉన్నాయి కదా, మీకు ఎక్కువ నచ్చింది ఏ విగ్రహం? ఎక్కువ నచ్చిందంటే ఈ విగ్రహము. ఓకే, ఎందుకంటే జగన్నాథ్ సకల దేవతలు అందరూ ఉన్నారు. మన 3 కోట్ల మంది హిందూ దేవతలు ఉన్నారు. అదొకటి చూస్తే అట్రాక్షన్ అంటే చాలా బాగుంది. అలా అని మేము ఇదే అని అనుకున్నాం అన్న. యా, ఓకే. సో మొత్తంగా చూస్తే గనక ఇక్కడ మనకి ప్రతిదీ కూడా వాళ్ళు అన్నట్టు మనకి వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా చెప్తూ ఉన్నారు. విగ్రహం స్టార్ట్ అయినప్పుడు ఎట్లయితే థీమ్తో ఉందో, సో ఎండ్ అయిన తర్వాత కూడా సేమ్ అదే థీమ్తో కనిపిస్తుంది. సో చాలా సంవత్సరాల నుంచి కూడా తీసుకుంటున్నాం అంటున్నారు. సో కాబట్టి మీరు కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడికి వచ్చి బుక్ చేసుకోవాల్సిందిగా సుందర కళాకారు వాళ్ళు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. అండ్ అట్లాగే ఈసారి గణేష్లో స్పెషల్ అయినటువంటి మనకి కుందన్ వర్క్స్ కావచ్చు, ఆ పంచె కావచ్చు, ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్గా అయితే తీసుకురావడం జరిగింది. ఇది ప్రస్తుతం సుందర కళాకారు దగ్గర ఉన్నటువంటి గణేష్కి సంబంధించిన ఫైనల్ అవుట్పుట్. థ్యాంక్ యూ.